మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మీలాంటి యువతకి కానిస్టేబుల్స్ అందరికీ కూడా న్యాయం చేస్తారు, కొత్త పోస్టింగ్లు అన్నారు. ఎంతవరకు న్యాయం చేశారనిపించింది మీకు? పర్లేదండి, వాళ్ళకి చేయగలిగింది చేశారు. అంటే గతంతో పోల్చుకుంటే కొంచెం స్పీడప్ ఉందంటారా? రెండు ఒకేలాగా ఉన్నాయి, మాకేమంత చేంజ్ అనిపించలేదు. ఓకే, అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగారంటారు ఉద్యోగాల విషయంలో? ఓకే, దాని వరకు. మరి ఈ రోజు సీఎం గారి చేతుల మీదుగా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నారు కదా, ఇంత గ్రాండ్ గా ఈవెంట్ చేస్తున్నారు, మీ పేరెంట్స్ ని, మీ రిలేటివ్స్ ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని పెడుతున్నారు కదా దగ్గరుండి, ఎలా అనిపిస్తుంది అంటారు ఈ మూమెంట్? ఆ ఒక్క సందర్భానికి అయితే మా తల్లిదండ్రులు మేము తీసుకొచ్చి వాళ్ళని ఇది ఇంతమంది దాంట్లో కొంచెం గర్వంగా ఫీల్ అయ్యేలా మేము చేయగలిగాము. దాని వరకు మేము హ్యాపీ. మా పేరెంట్స్ ఇక్కడికి అంటే ఏదో మారుమూల పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఇంత మందిలో ఇక్కడ మాతో పాటు మా పిల్లలు జాబ్ తెచ్చుకున్నారన్న ఒక ఫీల్ ఉండేది కదా, ఆ ఫీల్ ని మేము వాళ్ళకి ఇచ్చామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఒక హౌస్ వైఫ్ అయ్యండి కూడా, పెళ్ళైన మనిషి అయ్యండి కూడా ఇంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు కదా, ఎలా అనిపించింది అంటారు ఈ మూమెంట్? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని చదివించాలంటే పల్లెటూళ్ళలో చాలా ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ ఓవర్కమ్ చేసేసి అమ్మాయిని చదివించారు. అమ్మాయి జాబ్ కొట్టిందని చెప్పేసి ఆ రోజు ఏదైతే నోళ్లతో వాళ్ళు అన్నారో ఈ రోజు ఆ నోట్లతోనే గర్వంగా గౌరవపడేలాగా చేశారు మా పేరెంట్స్. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ కానిస్టేబుల్ జాబ్ అనేది ఫుల్ఫిల్ చేసుకున్నారు కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు మీరు? ఇంకా యూత్ గురించి ఇంకా ఏదైనా టెక్నాలజీ అప్డేట్స్ గానీ, ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టు పోస్టులు వాటిలలో నిరుద్యోగత అనేది ఈ రోజు న్యూస్ లో కూడా మనం చూసాము. అది దాన్ని ఓవర్కమ్ చేస్తే ద బెస్ట్ గవర్నమెంట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? యూత్ ని పట్టించుకోండి. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కొంతమందికే వస్తుంది. దాని వల్ల ఏంటంటే ఒకటి సంపాదించాలి లేదా కుటుంబ పోషణ బద్ధకం అనేది పెరిగిపోతుంది. అలా కాకుండా వాళ్ళల్లో టాలెంట్ ని బయటకు తీసి వాళ్ళకి ఏదన్నా ఉపయోగించేలాగా వాళ్ళలో టాలెంట్ ఉపయోగించుకొని గవర్నమెంట్ ఇటు వాళ్ళు రెండు ఉపయోగపడేలా చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఈ రోజు మీరు ఒక పోలీస్ అయ్యారు, ఒక కానిస్టేబుల్ అనే ట్యాగ్ తగిలించుకున్నారు కదా, పబ్లిక్ ఎలా సర్వీస్ చేద్దాం అనుకుంటారు? నేను ఏవైతే చూసాం కదండి పల్లెటూర్లలో అందరికి అందుబాటులో ఉండడం, ఏదైనా వస్తే మనం ఫస్ట్ ఫేస్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, దాన్ని మనకు చేతనైనంత వరకు మనం సాల్వ్ చేయాలని. థ్యాంక్ యూ.